నయ్యా నే బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తాం విశ్వాసికి కర్త నీవే నా గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము విశ్వాసికి కర్త నీవే నా గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నే బతకాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి మరొకసారి మరొక దినం మీ సన్నిధావరణంలో ఆరాధించడానికి స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయమునకే మీకు స్తోత్రాలు ఈ ఆరాధన క్లుప్త ఆరాధన మీరు అంగీకరించి ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యముల పట్ల మీరు జరిగించండి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీ స్తోత్రాలు బలపరిచి మేలుతో మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి ఆమేన్ కూర్చుందామండి ప్రియులారా ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుకున్నామండి ఈ అధ్యాయంలో ఉన్న మాటలు మనం క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం సగం భాగమేమో దైవజనులు సేవాభారము కలిగిన వాళ్ళకి రాయబడ్డాయి మరికొన్ని మాటలేమో విశ్వాసులుగా ఉన్నవారి కొరకు రాయబడినాయి కనుక దేవుని వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోతే ఏమన్నారంటే శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి ఏమన్నారంటే చూడండి 28వ అధ్యాయము చివరి వచనంలో 18వ వచనం చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను ఎలా చేయాలట? ఇప్పుడు యేసు ప్రభువారి శిష్యులు ఎంతమంది? 12 మంది. కనుక 12 మంది అని అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే అందరమును ఆయనకి ఏమై ఉన్నామనంటే శిష్యులమే. అంటే విశ్వాసులు వేరే, శిష్యులు వేరే. అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే విశ్వాసం ఉంచిన మట్టుకే విశ్వాసులుగా ఉండకుండా ఆయన శిష్యులుగా మనం మారిపోవాలట. ఆయన శిష్యార్కము కలిగిన వారుగా ఉండాలట. అందుకే ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు వెళ్ళండి, విశ్వాసులుగా చేయటం కాదు, వారిని ఎలా చేయండి అని అంటే శిష్యులుగా చేయాలి. అంటే మనందరం ఎలాగైపోవాలి ఇప్పుడు? శిష్యులుగా. అంటే శిష్యులకు ఉన్న భారం ఏంటంటే గురువు గారు ఏం చెప్పారో ఆ పని చేస్తూ ఆయన ఏమి నేర్పించాడో అవి ఇతరులకు ఏం చేయాలంటండి? నేర్పించారు. దాన్ని ఏమన్నారని అంటే సేవాభారం అని అన్నారు. కాబట్టి ఈ సేవాభారంలో ఈ లోకములు విశ్వాసులుగా ఉన్న మనము ఎలా మారిపోవాలనంటే శిష్యులుగా మారిపోవాలి, అనేక మందికి చెప్పేవారుగా మారాలి. కాబట్టి ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుందాం. ఏమనంటే మనము శిష్యులుగా ఉంటూ ఆయన చెప్పిన మాటలు చెప్తూ అనేక మందికి బోధించేవారుగా మనం ఉంటే గనక మనకు దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వదిస్తారు, ఆయన సేవలో మనల్ని బలపరుస్తారనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. 6వ అధ్యాయంలో కొత్త చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కనుక అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను కూడా ఒక శిష్యుడిని యేసు ప్రభువారికి. కాబట్టి ఆయన నాకు అప్పచెప్పిన పని ఏమవుతూ ఉందో ఆ పరిచర్య ఎక్కడ ఏ నిమిత్తము కూడా నేను అభ్యంతరకరంగా ఉండకుండానట్లు నా శ్రమయందు, బాధయందు, ఇరుకుయందు, ప్రతి దెబ్బలయందు, చెరసాలలో ఆయన పనిని ఏం చేస్తూ ఉన్నాను? ఓపుకతో కొనసాగిస్తున్నాను అంటున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ అపోస్తలుడైన పౌలు, ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు 12 మంది శిష్యులే కాదు, యేసు ప్రభువుకి శిష్యులు. మనందరము యేసు ప్రభుకి ఏమై ఉన్నాం? శిష్యులమై ఉన్నాం. శిష్యులుగా ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఒకవేళ ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగం వచ్చింది అనుకోండి, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, అక్కడ యేసయ్యకి ఏమై ఉండాలి? శిష్యులుగా ఉండాలి. శిష్యులు ఏం చేస్తారు? ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో సువార్తను చెప్పాలి. ఒకవేళ వేరే చోటకి వెళ్ళాం, వేరే ఏది చేసినా మనం ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఎలా ఉండాలని అంటే శిష్యులుగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే మీరు బలమైన ఆహారం తినగలవారే ఉండి ఇంకా మీరు ఏం తాగుతున్నారని అంటే పాలే తాగుతున్నారని అంటారు. కాబట్టి మనం ఇంకా పాలు తాగేవారుగా కాకుండా మనలను దేవుడు ఏ ప్రాంతానికి పంపిస్తే ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో యేసయ్య కొరకు శిష్యులుగా జీవిస్తూ అనేక మందిని పట్టుకుని ప్రభు కొరకు సంపాదించుకునే వారిగా ఉండాలి. ఆ పరిచర్యలో, ఆ పనులో కొన్ని మనకు ఎదురవుతాయంట. ఏంటయ్యి అని చదువుదాం చూడండి. ఒకటి చెప్పుకుందాం. 3వ వచనం, మా పరిచర్య నిందింపకుండు నిమిత్తం. పరిచర్య అంటే అండి దేవుని పని అంటే అందరూ మనసులో ఈ మాట పెట్టుకోవాలి. ఏంటనంటే మనందరం ఇప్పుడు ఎవరము? దేవునికి పరిచారకులు, శిష్యులము, ఆయన పరిచారకులము. ఆయన పరిచారకులుగా ఉన్న మనము ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమిద్దామండి. సాధు సాల్మన్ గారు అని కొవ్వూరులో ఉండేవారు. సాధు సాల్మన్ గారు అని కొవ్వూరులో ఉంటే మా నాన్నగారు అక్కడికి వెళ్ళేవారు. జార్జి గారు అని ఒక ఆయన వచ్చేవారు, ఎన్ఎస్ట్ గారు అని ఒక ఆయన వచ్చేవారు. వాళ్ళ బ్యాచ్లోనే జోషి గారు, అంటే అక్కడ ఆయనే. జోషి గారు ఆయన ఇంజనీర్ చదివారండి. ఇంజనీర్ చదువుతా పాస్టర్ గారు వారికి ఏమి నేర్పించాడనంటే, బాబు మనం ఎక్కడికి వెళ్ళినా మనం దేవునికి ఎలా ఉండాలి? శిష్యులుగా ఉండాలి అని చెప్తూ నేర్పించిన దానికై వారికి చదువుకుంటూనే దేవుని సేవలో వాడబడుతూ ఉంటుండగానే ఉద్యోగాలు వచ్చినాయి. ఒకలేమో బ్యాంక్ మేనేజర్ అయ్యారు, ఒకలేమో ఇంజనీర్ అయ్యారు, ఇంకొక ఉద్యోగానికి వెళ్ళారు. అలా ఉద్యోగాలకి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూనే ఏం కట్టారని అంటే సంఘాలు కట్టారు. కనుక జోషి గారు హుబ్లీలో దేవుని సంఘాన్ని కట్టారు. ఏం చేసుకుంటూ? ఉద్యోగం చేసుకుంటూ. అంటే ఇప్పుడు చాలాసార్లు ఏమనుకుంటామనంటే దేవుని సేవ అంటే ఉద్యోగం మొత్తం మానేసి కట్టాలి. కాదు. మనం దేవుని సేవ చేసుకుంటూనే ఆయన పని ఏం చేయాలంటండి? చేసేవారంగా ఉండాలి. యవనస్తులు
అమ్మా మీరు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, ఇలాగ అనుకోవాలి, ఇలా మొక్కుకోవాలి, దేవా నాకు ఉద్యోగం వస్తే నేను ఎక్కడో ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నానో ఆ ప్రాంతంలో నీ పరిచర్య చేస్తాను. కాబట్టి ఒకవేళ పెళ్ళి అయింది అనుకోండి, నేను ఏ అత్తోరింటికి అయితే వెళుతున్నానో ఆ అత్తగారింటి కాడ నేను నీ పరిచర్య చేస్తాను. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను, అక్కడ ఇప్పటికే పరిచర్య ఉందనుకోండి, ఆ పరిచర్య ఆటంకపరచకూడదు. ఏ పరిచర్య? అక్కడ ఉన్న పరిచర్యను ఏం చేయకూడదు, పరిచర్య లేని చోట అక్కడ ఆ ప్రాంతంలో మీకు దగ్గర ఉన్న ప్రాంతానికి వెళ్ళి సువార్తను చెప్పేవారంగా మనం ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ రోజుల్లో సేవ ఎలా ఉందనంటే, పాపం ఒక ఆయన చేపలు పట్టుకుంటున్నాడు. చేపలు పట్టుకుని ఒక ఉదాహరణ చూపించడానికి ఇది చూపించాలనుకుంటున్నాను. ప్రియులారా, ఒక ఆయన చేపలు పట్టుకుని బుట్టలో వేసుకుంటున్నాడట. చేపలు పట్టుకుని బుట్టలో వేసుకుంటుంటే ఆ ఫోటో చూపిస్తాను అమ్మా. రైట్, చూడండి, ఒక ఆయన చాలా ఓపిక్గా ఒక్కొక్క చేప పట్టుకొని బుట్టలో వేసుకుంటున్నాడు. బుట్టలో వేసుకుంటున్న ఆ చేపల్ని ఇదిగో టోపీ పెట్టుకొని, సూట్ వేసుకుని, బూట్ వేసుకుని, ఇంగ్లీష్ మాటలు 4 మాటలు చెప్పి ఈ బుట్టలో ఉన్న చేపలను ఏం చేస్తున్నారట, పట్టుకుపోతుంది. అది సేవ కాదు, అది సరైన సేవ కాదు. ఇక్కడ ఒక్కొక్కరిని ప్రభువులోకి నడిపించి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంటే వారి దగ్గరకు వస్తారట. ఈ సూట్ వేసుకుని, బూట్ వేసుకుని, ఇంగ్లీష్లో మాట్లాడి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి వచ్చి ఏం చేస్తారు, మీకు పాట కూడా ఇస్తలేదా, మీకు వాక్యం కూడా ఇవ్వటలేదా, మా దగ్గరికి రండి, మీకు పాటలు, మా దగ్గరికి రండి, మీకు వాక్యమే వాక్యం, మా దగ్గరికి రండి, డబ్బులే బహుమతులే బహుమతులు, వారానికో బహుమతులు, మా దగ్గరికి రండి అని చెప్పి చేప ఒక్కోటి పట్టుకున్న బుట్టలో వేసుకున్న బుట్టలో చేపలు ఏం చేస్తున్నారట, ఈరోజు సేవ అలాగ ఉందండి. ఈరోజు ప్రతి చోట అలాగే ఉంది. అటువంటి సేవ కాదు. సేవ చేస్తున్నాము అని అంటే ఇదిగో ఎవరైతే రక్షించబడలేదో వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, సువార్త. అది నిజమైన సేవ, అది మనకు ప్రతిఫలం దొరుకుతుంది. ప్రియులారా, అది మనకు పరలోకంలో ప్రతిఫలం దొరుకుతుంది అనే విషయాన్ని పట్టుకున్న చేపలు. ఇంకొక విషయం మీకు అర్థమయ్యేలా చెప్తాను. చిన్నపిల్లలను పెంచడం చాలా కష్టం. చిన్నపిల్లలంటే పాకి పిల్లల్ని పెంచడం కష్టం. కానీ ఇదిగో ఈ మన పూర్ణిమ ఈ పిల్లల వయసు వచ్చేసినప్పటికీ ఇలా పెంచక్కర్లొద్దు. స్నానం వాళ్ళే చేసేస్తారు, ముక్కులో సీముడు వాళ్ళే తీసేసుకుంటారు కదండి, బట్టలు వాళ్ళే వేసుకుంటారు. ఇంక ఈ వయసులో ఏం చేయక్కర్లేదు, ఏ పని చేయక్కర్లేదు. ఇప్పుడు ఒక ఆత్మీయ జీవితం చిన్న వయసులో నేర్పించడం చాలా కష్టం. ఒకవేళ ఎదిగిన తర్వాత ఎదిగిన వారిని రక్షించడం పెద్ద గొప్ప కాదు. నా మాట అర్థమైందమ్మా? ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. రక్షించబడిన వారు చదవటం వచ్చింది, వారు పాటలు పాడటం వచ్చింది, వారు దేవుని మందిరానికి వచ్చి రావటం వచ్చింది. ఇదివరకు రావటం లేదు. ఇదివరకు దేవుని మందిరంలో పాటలు పాడలేకపోయేవారు, ఇదివరకు దేవుని మందిరంలో దేవుని స్తుతించలేకపోయేవారు. ఆ ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడు పాడటానికి కొంచెం ధైర్యం వస్తున్నప్పుడు ఇప్పుడు వారి పని వారు ఏం చేయగలరు, చేసేసుకోవాలి. వారికి ఇంకా చెప్పక్కర్లేదు. వారు ఆ పనిలో ఉన్నవారు రక్షించడం పెద్ద గొప్ప కాదు. మొట్టమొదటి నుండి రక్షించబడాలి అని రక్షణ లేని వారి కొరకు మనం ఏం చేయాలని అంటే ప్రయాసపడాలి. అలా ప్రయాసపడిన ప్రయాసలో మనకు కొన్ని ఎదురవుతాయంటండి. ఏంటా శ్రమలు అంటే చూడండి, 6వ అధ్యాయంలో చదువుకుందాం ఒక్కొక్కటి. ఏంటా శ్రమలు అని అంటే 6వ అధ్యాయం 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములైనను అభ్యంతరం ఏమీ కలుగు చేయక శ్రమయందును, ఇబ్బందుల యందును, ఇరుకల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరిలోను, ప్రయాసలోను, జాగారులోను, ఉపవాసములోను మిగులు ఏమై ఉన్నామంట, ఓర్పు గలవారమై పవిత్రంతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమలకును నీతి ఆధారము కలిగి చేసిన దేవుని ఈ పరిచర్యలో ఇన్ని ఎదురవుతాయంట. ఏంటయ్యి? నిజంగా సేవ చేసిన వాళ్ళకి భారాలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి. ప్రతి సేవకుడికి కష్టాలు ఉంటాయట దేవుని సేవ చేయాలనుకునే వారికి. అమ్మ, మీ మనసులో ఏముందంటే జాయ్ గారికే ఈ జాయ్ గారే పడతాడు అనుకోకూడదు, ఆయనే సేవకుడు అనుకోకూడదు.
మనందరూ దేవుని సేవకులు. ఈ సేవలో ఇన్ని ఎదురవుతాయంటే నిజమైన సేవ చేయాలనుకున్నాం. ఏంటయ్యి ఒకటి చెప్తామండి. ఒకటి శ్రమలు, ఒకటి 2 ఇబ్బందులు కలుగుతాయంటండి. తర్వాత అంటండి ఇరుకులు కలుగుతాయంట, దెబ్బలు తగులుతాయంట, చెరసాలలో ఇవన్నీ అనుభవించారంట. ఎవరు? అపోస్తలుడు పౌలు వారు భరించారు. కాబట్టి మీకు వస్తాయి. కాబట్టి జాగ్రత్త. కానీ మనము ఇటువంటి పరిస్థితుల్లో చెదిరిపోకుండానట్లు జాగ్రత్త పడాలి అని అంటున్నాడు. ఇరుకు యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులోను, ప్రయాసములోను, జాగారూహులనై ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రముతోను, జ్ఞానముతోను, దయతోను, దేవుని బలము వలనను కుడి ఎడమల దేవుని కాబట్టి ఇది మనకు అర్థమైంది. కాబట్టి మన దేవుని సేవలో ప్రయాసపడుతుంటున్నప్పుడు ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు రాని, దీనివల్ల దేవుడు మాకు, దీని వెనకాల దేవుని ఆశీర్వాదాలు మాకు ఉన్నాయని ధైర్యంతో సేవలో ముందుకు వెళ్ళిపోవాలి. కానీ దేవుని సేవను ఏం చేయకూడదటండి. ఏమండి మేము ఎప్పుడు చేసామండి, మాకు ఎప్పుడు వస్తాయండి అన్నట్టు చూస్తున్నారు. నేను అంటున్న మాట ఏంటంటే, దేవుని మందిరంలో పాట పాడుతున్నారండి అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి పాడుతుంటున్నప్పుడు ఎవరో హేళనగా చూశారు. అది మనకు శ్రమ అనిపించింది మన హృదయానికి. అలా హేళనగా చూశారని మనం పాడటం మానకూడదు. అంటే మనం ఇలాగ అవగాహన చేసుకుందాం. లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఏదో హేళన చేశారని అది మనకు శ్రమ అనిపించింది కనుక ఆ శ్రమ అనిపించిన దానిని ఓపికతో సాయించి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన చేయాలి. ఇది సేవ భారంలో ఉన్న లక్షణాలు. ఏదైతే మనకి సేవా జీవితంలో హేళన చేయబడతా ఉందో మరి ఎక్కువగా మనం ఆ పని చేయటానికి మన ప్రయత్నము చేసేవారుగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. మనం ఒకసారి మీకు చూపించానండి, పాస్టర్ గారికి ఎదురైన శ్రమలు ఎన్ని ఉంటాయో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈరోజు దేవుని సేవలో నాతో పాటు దేవుని సేవలో ఉంటున్న మీకు కూడా ఈ శ్రమలు ఎదురవుతాయి. కనుక ఈ శ్రమలు ఎదురైనప్పుడు కనుక దేవుడు చెప్పగానే చెప్పారు కాబట్టి ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు అనుకుని మనం దేవునిలో ఈ సేవలు ఏమైపోవాలండి? సాగిపోయే వారంగా ఉండాలి. ఇంకొక మాట మళ్ళీ చెప్తున్నాను, మనము విశ్వాసులుగా ఉండటం కాదు కానీ ఎలా మారిపోవాలి? శిష్యులుగా మారిపోవాలి. అంటే ప్రకటించేవారుగా, సేవ చేసేవారుగా. అందుకని ఉద్యోగాలు మానేవాళ్ళ? ఉద్యోగాలు మానక్కర్లేదు. ఉద్యోగాలు చేసుకుంటూనే ఉన్న సమయంలో దేవుని కొరకు ఆ సమయాన్ని ఏం చేయాలి? మనం ఉపయోగించుకుంటున్న ఈ సమయంలో మనకి ఎదురవుతాయట. ఏంటయ్యి అని అంటే ఆత్మలో ఏం కలుగుతుందంట అండి? వేదన కలుగుతుందట, ఆందోళన కలుగుతుందట. తర్వాత నిరోత్సాహం. అంటే మనం ఒక చోట పరిచయం ప్రారంభించామనుకోండి, అక్కడ ఎన్నో ఆటంకాలు వస్తాయి. కాబట్టి అటువంటిప్పుడు మన సేవను ఏం చేయకూడదటండి? ఆపేయకూడదు. ఒకవేళ మీకు దేవుడు ఈరోజు ప్రేరేపిస్తాయి, దేవా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను ఎక్కడో పంపిస్తాయి, అక్కడ నేను సేవ చేయాలనుకుంటున్నాను నాయన అని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. లేదా పెళ్ళి అయిన తర్వాత నేను అక్కడ సేవ చేస్తాను నాయన అని దేవుడు ప్రేరేపిస్తాయి. కనుక ఆ సేవ కొనసాగిస్తుంటున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయంట. ఆటంకాలు వచ్చినప్పుడు ఆ పరిచర్య ఆటంకాన్ని చూసి ఏం చేయకూడదు? ఆగిపోకూడదు. మీకు మాట మీకు జ్ఞాపకం చేస్తా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. కడింపాల్లో 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. అన్ని జనులు నేను ఉగాదికి మళ్ళీ భయంకరంగా బలులు అర్పించారు. కనుక ఎంతోమంది అలా ఉంటూ ఉన్నారు. కొంతమంది మారుతున్నారు, కొంతమంది వారికి చెప్తా వస్తున్నాను, ఈ గొర్రెలు మేకలు కోళ్ళు ద్వారా మనకు రక్షణ కలగదు. యేసు ప్రభువే మేకల కంటే కోళ్ళు కంటే శ్రేష్టమైన రక్తం మన కొరకు సిందించాడు. ఆయన మన కొరకు బలైపోయాడు. మనం ఆయన అందు విశ్వాసం ఉంచితే చాలు, ఇక మనం ఏం అర్పించవలసిన పని లేదని చెప్పుకుంటూ వస్తుంటే కొంతమంది మారుతున్నారు. చాలా సంతోషం. కనుక ఆ సందర్భంలో ఎవరైతే మనకు మందిరం అప్పు చెప్పారో ఆయన ఒక 30 మంది ప్రజలు వస్తున్నారని చెప్పి మా మందిరం మాకు ఇచ్చేయండి అన్నాడు. మా మందిరం మాకు ఇచ్చారు. మరి ఏం చేస్తాం? ఆయన మందిరం ఇచ్చేస్తాం. మరి బయలుదేరి వచ్చేస్తాం అంటుంటే ఆ సంఘస్థులు అన్నారు, ఆ ప్రజలు అన్నారు, పాస్టర్ గారు ఆయన వచ్చినంత కాలం మేము ఎప్పుడు మందిరానికి రాలేదు, మాకు యేసు ప్రభు ఏంటో మాకు తెలియదు. మీరు వచ్చిన తర్వాత మేము మందిరానికి వచ్చాం, యేసు ప్రభు ఏంటో ఆయన ప్రేమ ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి మీరు వస్తే వస్తామండి, లేకపోతే మానేస్తామండి. కానీ మీరు మానకండి అని అంటే అప్పుడు మరి ఎక్కడ పెడదామమ్మా అని అంటే అప్పుడు అన్నారు, మీరు ఎక్కడ పెడితే అక్కడికి వస్తానండి అన్నారు. సూర్యు కింద ఎట్టండి వస్తాం.
చెట్టు కింద పెట్టండి వస్తాం అని అన్నప్పుడు నేను అన్నాను మీరే పెట్టండి అని అంటే ఒక ఇంటికాడ పెట్టడం మొదలుపెట్టారు. నేను వెళ్ళిన తర్వాత కొన్న మైకు, నేను వెళ్ళిన తర్వాత కొన్న కుర్చీలు, నేను వెళ్ళిన తర్వాత కొన్న అవన్నీ కూడా పట్టుకుని వచ్చి ఒక చోట దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆటంకం వచ్చిందని పరిచర్య ఏం చేయకూడదు, ఆపకూడదు. ఇలాంటి ఆటంకాలు ఇప్పుడు ఇది వచ్చింది కానీ ఎన్నో ఆటంకాలు ఎన్నో వచ్చినాయి. కాబట్టి ప్రియులారా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని పని ఏం చేయకూడదు అంటండి, మీరు ఆపకూడదు. తర్వాత కొన్ని ఒత్తిళ్ళు వస్తాయంటండి. అమ్మ ఏమొస్తాయంటండి? ఒత్తిళ్ళు అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు, భారము, పరిస్థితులు మనకి వస్తాయి. ఒత్తిళ్ళు వచ్చినా దేవుని పరిచర్య ఏం చేయకూడదంటండి, ఆపకూడదు. తర్వాత దేవుని సేవలో తిరుగుబాటు వస్తాయట. అమ్మ ఏమొస్తాయండి? తిరుగుబాటు తత్వాలు కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మనం ఆందోళన చెందకుండా దేవుని పరిచర్య కొనసాగించే వారంగా ఉండాలి. గందరగోళాలు వస్తాయంట, నమ్మకద్రోహములు వస్తారట, నిందలు వస్తాయంటండి, అవమానములు వస్తాయంట, ఆశాభంగం, ఆశించినది నెరవేరకపోవటాన్ని బట్టి కనుక కొంచెం మనం ఆశిస్తున్నాం కానీ అది జరగటలేదు, అయినా పరిచర్య ఏం చేయకూడదు, ఆపకూడదు. తర్వాత కనుక సూటిపోటు మాటలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, గుండు కోత వస్తుందంట, ఒంటరితనం అయిపోతామంట, మోసగించు స్నేహితులు ఉంటారట, కపట ప్రేమలు. అయినా మన ప్రజలకు ఏం చెప్పాలి? ఆయన అన్ని కత్తులు దిగబడుతూ ఉంటున్నా ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసండి? ఇక్కడ చక్కగా రాశారు, ఏం కనబడుతుందమ్మా? యెహోవా మిమ్మలను మీ పిల్లలను అంటే ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఈ పరిచర్య ఏం చేయకూడదు, ఆపు చేయకూడదు. ఈరోజు ఎంతమందికి అర్థమైందో, రాబోయే రోజుల్లో మనం విశ్వాసులము కాదు, ఎలా మారిపోదాం? శిష్యులుగా ప్రకటించేవారుగా మారిపోదాం. ఈ ప్రకటించే వారిలో కొన్ని శ్రమలు, కష్టాలు, బాధలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆగిపోవద్దు. ఆ పరిచర్య ఏం చేయాలనంటే మనం కొనసాగించాలి. ప్రభు వచ్చే వరకు కొనసాగించాలి, మనం ప్రాణం పోయే వరకు మనం ప్రకటించాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తానండి ప్రియులారా. నిన్న చెప్పాను, చనిపోక్రితం విలియం కేరీ గారు ఒక్కళ్ళ బాప్తిస్మం ఇవ్వలేదట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసిన పరిచర్యను బట్టి అనేక మంది ఏమయ్యారని అంటే మార్పు చెందారు. అదే ఆలోచన వచ్చి నేను చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ప్రవీల్ గారు చనిపోయారు. ప్రవీల్ గారు బతుకున్నప్పుడు ఆయన ఒక్క ప్రసంగం నేను వినలేదు, ఎప్పుడు వినలేదు. చనిపోయిన తర్వాత కోట్ల కొలది విన్నారు. ఆయన బతుకుండి చేసిన పరిచర్య చనిపోయిన తర్వాత గొప్ప పరిచర్య అయ్యింది. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే, అంటే మనం చచ్చిపోవాలని కాదండి ప్రియులారా. ఒకవేళ మనం చేసిన పరిచర్య ముగించిన తర్వాత, ప్రభు రమ్మన్న తర్వాత, మనం విడిచి వెళ్ళిన తర్వాత ఈ పరిచర్య ఆయన నిలిచి ఉండి, ఇదిగో ఈ ప్రవీణ్ గారు చేసిన ప్రసంగాలు కనుక మన అతిశయం ఏంటి చెప్పనంటే, నా గొప్పతనం ఏంటంటే చనిపోయారు కానీ ఆయన మంచి మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కనుక ఏది చెడో, ఏది మంచో, ఏది కనుక ఆయన చెప్పాలనుకున్నవి అన్నీ చెప్పేశాడు. ఇక చెప్పవలసినవి లేవు, అన్నీ చెప్పేశాడు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, కానీ ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పరిచర్య ఏమైపోయింది, అది తరతరాలు ఏమవుతుందని అంటే, భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ పరిచర్య నిలిచి ఉంటుంది. మన తర్వాత వచ్చిన తరం కూడా వింటుంది, విని ప్రభులోకి వస్తారు. కాబట్టి ఈ పరిచర్యలో మనకి ఎవరు సహకరించలేదు, మనకి ఎవరు మన దగ్గర వినాలి, మన దగ్గరికి ఎవరు రావటం లేదు, మేము ప్రారంభించాం కానీ ఎవరు రావటం అనుకోకూడదు. మనం పరిచర్య చేస్తూ ఉండాలి. దేవుడు ఎప్పటికి ఆ కార్యం చేస్తాడో అప్పుడు దేవుడు చేస్తాడు. రండి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వద్దాం. మరొక మాటను మీకు తెలియపరుస్తాను. 11వ వచనం. ఓ కొరింథీయులారా, అమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఆమె ఇక్కడ మాట ఎవరిస్తానండి, నాకు అర్థమైందే చెప్తున్నానండి, మీకు ఇంకా బాగా అర్థమవుతే మీరు గ్రహించండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఓ కొరింథీయులారా, అమర అంటే నేను ఏమీ దాచుకోకుండా మీతో అమ్మా, ఓ కొరింథీయులారా. అంత క్రితం ఏమని పిలిచాడంటే ఈ పౌలు గారు, దేవుని సంగమా, ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా అని పిలిచిన వీరిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? ఓ కొరింథీయులారా అని అంటాడు. ఇప్పుడు తిట్టినట్ట మెచ్చుకున్నట్ట? ఈ మాట నాకు అర్థమైంది ఏంటంటే తిట్టినట్టే. అంటే ఇప్పుడు ఓ ప్రియమైన వారులారా, ఓ సంగమా, ప్రియ సంగమా అన్న వ్యక్తి
ఇప్పుడు ఏమంటున్నాడు? ఓ కొరింథీయులారా, అవివేకులారా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకని అని అంటే నేను చెప్తాను. ఎందుకని అలా పిలిచాడు అని అంటే, అంత బోధించాడండి, అంత చెప్పుకొచ్చాడా. వారు ప్రకటించవలసినంత స్థాయిలో ఎదిగిన వీరు ఎలా మారిపోయారంటే తెలుసా అండి? తెలవకపోతే చేస్తే పర్లేదు, తెలిసి ఇలా మారిపోయారట. ఎలా మారిపోయారు అని అంటే చూడండి, అంటూ ఏమంటున్నాడు తెలుసా? 13వ వచనం, మీరు నా పిల్లలని నేను మీకు ఇలాగూ చెప్పుచున్నాను అని అంటాడు. చూడండి 13వ వచనం. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ కాబట్టి మీరు నా పిల్లలని, ఆత్మీయ బిడ్డలని చెప్తా ఉన్నాను. నేను ఏమీ దాచుకోకుండా దేవుని మర్మములన్నీ నేను మీతో చెప్పుచున్నాను అని చెప్తూ, వారి కొరింథీయులారా అని అలాగ మాట్లాడటానికి కారణం ఏంటంటే, వారు వెనక్కి వెళ్ళిపోయారట, మొదటి స్థితికి వెళ్ళిపోయారట. ఆ వెళ్ళిపోయిన స్థితి ఏది అని అంటే చదువుదాం. మళ్ళీ చెప్తున్నాను, వారు ఎరగకెత్తం చేసింది వేరే, తెలిసిన తర్వాత మళ్ళీ అవివేకుల్లాగా తయారైపోయారట. అలాగ అయిపోయిన సందర్భాలు ఏంటి అని అంటే 14 వచనం, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండుకుడి, నీతికిని దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు ఏమి సంబంధము, దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమీ పోలిక. మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవు. ఇప్పుడు చెప్పాలి, వారు ఈ పౌలు గారు కొరింథీయులారా అంటానికి కారణం ఏంటంటే, వీరు ఎంతో ఆత్మీయంగా పెరిగిన వీరు జీవితాల్లో, వీరి తత్వాల్లో ఏమొచ్చేసిందనంటే, ఎంతో పరిశుద్ధిగా, భక్తిగా, నీతిగా జీవిస్తున్న వీరండి అవిశ్వాసులతో ఏం పెట్టుకున్నారట? పొత్తు పెట్టుకున్నారు. జోడి అంటే సహవాసం పెట్టుకున్నారు. మరి అవిశ్వాసులతో జోడి సహవాసం పెట్టుకున్న దాన్ని బట్టి అప్పుడు పౌలు గారు వారిని గద్దిస్తున్నాడు. విశ్వాసులారా, అవిశ్వాసులతో మీకెందుకు పొత్తు? మీరు విశ్వాసంగా మార్పు చెందారు కదా, దేవుని పిల్లలుగా మారారు కదా. మారిన మనము ఎవరితో పొత్తు పెట్టుకోకూడదటండి? అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోకూడదని చెబుతూ, నీతికి దుర్నీతితో మీకు ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి, దాన్ని వివరిస్తాను చూడండి. అంటే అవిశ్వాసతో సంబంధం పెట్టుకోకూడదా అని అంటే, అవిశ్వాసతో ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే అండి ప్రియులారా, అవిశ్వాసులు వారికి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. మనకి ఏ జ్ఞానం ఉందనంటే దేవుని జ్ఞానం ఉంది. వారికి ఏ జ్ఞానం ఉంటుంది అనంటే లోక జ్ఞానం ఉంటుంది. యాప సిగురులు తినగా 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 ఏమైపోద్దట? తీగ అయిపోయినట్టుగా అవిశ్వాసులు బోధించగా చెప్పగా 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 ఈరోజు మారలేదు, రేపు మారలేదు, రేపు మారలేదు, కానీ ఒకరోజు ఏమైపోతాం? మారిపోవటానికి అవకాశం ఉందంట. అందుకని అవిశ్వాసులతో ఏం పెట్టుకోకూడదటండి? పొత్తు పెట్టుకోకూడదట, సహవాసం చేయకూడదు. అందుకే ఒక చోట ఏమంటుంది అంటే, ప్రియులారా ఇప్పుడు తీయొద్దులే అండి, ఏమని ఉంటుందనంటే, ఎద్దుకును గాడిదకి కలిపి పొలాన్ని ఏం చేయకూడదట? దున్నకూడదట. కనుక ఎద్దేమో పవిత్రమైనది, ఎద్దేమో పొలాన్ని దున్నేది, కనుక గాడిద అపవిత్రమైనది, పొలాన్ని దున్నటానికి వీలు కాదు, చూడటానికి కూడా అందంగా ఉండదు. అటుదిగానే విశ్వాసి ఎద్దుతో పోల్చబడ్డారు. కనుక లోకములో అవిశ్వాసులు కనుక గాడితో పోల్చబడ్డారు. కాబట్టి ఎద్దుగా ఉన్న మనము, పవిత్రమైన మనము అవిశ్వాసతో ఏం చేయకూడదట? పొత్తుపెట్టు. ఇప్పుడు పాము ఉందండి, పాము నెత్తి మీద, మరి ఉత్తుదో నిజమో తెలియదు కానీ నెత్తి మీద మణికంఠ అని ఉంటుందండి. మణికంఠేనమ్మా, ఏమంటారు దాన్ని? మణి ఏదో అంటారు అమ్మా, నాగమణి. ఈ నాగమణి అక్కడక్కడ తీస్తూ ఉంటారు, వేసి చేస్తారు. అది ఒకడిని అడుగుతా అన్నాడు, పాము జోలికి ఎందుకు బాబు అని అంటే, దాంట్లో ఉన్న మణి నేను తీస్తున్నాను అన్నాడు. వాడికి తీయగల టాలెంట్ ఉంది కాబట్టి దాన్ని తీస్తున్నాడు. మనం తీసామంటే తీయాలనుకుంటే దాన్ని మనల్ని ఏం చేస్తుంది? కరిచేస్తుంది. మనకేమి రాదు, దాన్ని ముట్టుకుండా పట్టుకుండా తీయటం రాదు. అట్టుది కానీ లోక పాపములో ఉన్నవారు వారు ఎలాగైనా మెసులుతారు, కానీ వారితో మనము ఆ పాపం తీసివేసుకోవడానికి మనకు తగదు.
మరి ఇంకొక మాట చెప్తానండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? ఓ సామెత ఉంటుందండి, ఏమనంటే ముంజికాయలు తిన్నామని పట్టుకోలేదంట, కానీ మోరలు తిన్నామని పట్టుకున్నారట. కాబట్టి పాపం ముంజికాయలాడు తీసుకుని నరికేసుకుని తినేసి ఆడు వెళ్ళిపోయాడు. తర్వాత తీసుకుంటూ రాక మోరల కాడికి ఇంకొక మాట చెప్తాను, పేకాట ఆడినోడు పట్టుకోలేదు కానీ చూసినోడు పట్టుకున్నారట. ఇదో సామెత. కాబట్టి అవిశ్వాసంతో జోడి పెట్టుకున్నాం అనుకోండి, ఆడు బాగానే తప్పించుకుంటాడు, మనం ఏమైపోతాం? దొరికిపోతాం. కాబట్టి ప్రియులారా, కనుక అవిశ్వాసంతో మనం ఏం పెట్టుకోకూడదు అంటండి, అంటే సహవాసము పెట్టుకోకూడదు. మరి ఎలాగండి, మరి అవిశ్వాసంతో ఎలాగండి అని అంటే వారితో మాట్లాడాలి, కానీ వారి క్రియలలో మనం పాలు పంపులు పొందకూడదనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కానీ నీతికి దుర్నీతికి అంటే వారు అలాగ అయిపోయారట. ఎంతో భక్తిగా ఉండి విశ్వాసంగా ఉండి వారితో కలిసిపోయారట. అందుకని పౌలు గారు బాధపడతా ఉన్నారు. ఈరోజు ఎవరన్నా అడిగితే, విశ్వాసులు దేవుని సేవ చేస్తుంటున్న వారిని అడిగితే, ఎందుకమ్మా హోలీ అలా చేస్తున్నారని అంటే, ఏముందండి నీళ్ళు వేసుకుంటమే కాదండి అని అంటే మనసు ఏమైంది? అవిశ్వాసులతో కలిసిపోయింది. కనుక ఇంకొక అడిగితే ఇంకోటి అడిగితే ఇంకోటి, ఏముందలేండి దీపావళికి ఎందుకమ్మా అలా ముందర, ఏముందండి పిల్లలు కనుక ఆ రోజే కాల్చాలి, ఇంకో రోజు కాల్చవచ్చు కదా. నేను అంటున్నది ఏంటనంటే, అవిశ్వాసులతో ఎప్పుడైతే వారి గుణలక్షణాలకి సహవాసం కలిగి ఉంటామో వారి లక్షణాలు మనకు రావటానికి అనుకూలత ఉంది. ప్రియులరా, అర్థమవుతే గనక దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసులతో ఎలా ఉండకూడదంటండి, జోడిగా ఉండకూడదు. కాబట్టి ఇది అంటున్నాడు, వెలుగునకు చీకటితో ఏమీ పొత్తు, క్రీస్తు దెయ్యాలతో ఏమీ సంబంధము, విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమీ పొందిక, మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ. సరే, ఒకసారి చూడండి అమ్మా, కొంచెం మనసుతో రాత్రి చెప్పాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మన బంధువులే మారలేదు, ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నారు అనుకుందాం. మరి వారి విషయంలో ఏంటి మరి మన పరిస్థితి అని అంటే, ప్రభువే చెప్పాడు. ఏమని అన్నారు తెలుసండి? చూడండి, వాక్యం చూద్దాం. ఏమని చెప్పారట అని అంటే చదువుదాం. అమ్మా, లోకస్సు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవరైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెండులను, తన ప్రాణమునకు సహా దేశింపకుంటే వారు నా శిష్యులు కాదు. అంటే ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోండి, ఏంటంటే ప్రభువుని నమ్మకపోతే, ప్రభువుని నమ్మలేని వారిని మనం ఏం చేయాలట? ద్వేషించాలి. అంటే వారితో పాటు వారి క్రియలు ఏమవకూడదు. అయ్య బాబు ఎలా చెప్తున్నారు ఏంటండి అని అంటే, చూడండి ఇంకొక విషయం చెప్తాను. ప్రభు చెప్పారు, ఏమన్నారంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. చదవరమ్మా. బాగా చదువుదాం, కొంచెం అర్థమయ్యేలా చదవండి. ఒక మనుషునికి కోడలకిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని, ఒక మనిషిని ఇంటి వారే అతనికి ఏమైపోతారట? శత్రువులు అవుతారట. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. అంటే ప్రభువును నమ్మని వారితో సాంగత్యము, వారి తల్లైనా తండ్రి అయినా పిల్లలైనా
ఎవరైనా వారితో ఏం కలిగి ఉండకూడదట, సాంగత్యము కలిగి ఉండాలి. అలాగుంటే ఏమవుతుంది అని అంటే ఒకే ఇంటిలో ఏమొస్తుంది అంటండి, విరోధం వస్తుందంట. ప్రభు చెప్పారు విరోధం వస్తుందంట. కాబట్టి ప్రియులారా ఆలోచిద్దాం, మీకు ఎలా చెప్పాలో ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెబుదామా. దేవుని సేవలోకి వచ్చిన వారి సాక్ష్యాలు మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఎవరంటే దైవ సన్నిధి అని ఒక ఆయన మినిస్టర్ సాలెంబు గారు ఉంటారు. ఆయన సాక్ష్యం చెప్తే ఏమన్నారంటే, సేవకి వెళ్తున్నానని చెప్తే వారు అన్నదమ్ములందరూ, వారి ఇంటి వారందరూ, నువ్వు సత్యం అనుకున్నావురా, సత్యం అనుకుంటావురా పోరవతలుగా అన్నారట. ఎవరిని? ఆయన ఏమన్నాడు, నేను సత్యాన్ని అనుకున్నా పర్లేదు కానీ నేను ప్రభు సేవకి. కనుక తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను అందరూ విడిచిపెట్టి రావటాన్ని బట్టి వారికి అందరికంటే, బంధువుల కంటే ఉన్నతమైన బంధువులను దేవుడు అతనికి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా ఇంకొక విషయం, రక్షణ పొందని వారు రక్షణ పొందితే వారితో మనం ఏకీపించాలి, వారితో సహవాసం కలిగి ఉండాలి. మరి అలా ఉండటం వల్ల వచ్చిన మేలు ఏంటంట, చదవండి. అలా కలగటం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటి, విడిచిపెట్టడం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటి, మనకి విడిచిపెట్టి వచ్చి రావటాన్ని బట్టి ఏంటి మేలు అని అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 28వ వచనంలో పేతురు గారు ప్రభువుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. మాకు కలుగు ఉన్నది విడిచిపెట్టి దేవుని రాజ్య నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవరునో యెహోమందును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఎవరిస్తాను చూడండి. పేతురు అడగగానే అడిగేశాడు. ఏమన్నాడంటే, ఇంతమందిని విడిచిపెట్టాం. ఎవరిని విడిచిపెట్టాం అని అంటే, నిన్ను వెంబడించడాన్ని బట్టి మా తల్లిదండ్రులు విడిచిపెట్టాం, మా బంధువులు విడిచిపెట్టాం, మా స్నేహితులను విడిచిపెట్టాం, అందరిని విడిచిపెట్టి వచ్చాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అని అంటే ప్రభు చెప్తున్నాడు. ఏమనంటే, ఎవరినైతే మీరు విడిచిపెట్టారో విడిచిపెట్టిన దానికంటే యెహోమందును పరమందును 100 రెట్లు ప్రతిఫలము మనము పొందుతాం. అమ్మా ఎక్కడ పొందుతామంట, పరలోకములోను అమ్మ మళ్ళీ చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. మా మేనమామ ఉన్నారండి, ఆశీర్వాదం గారు, చనిపోయాడు కదా. బతుకుండగా చాలాసార్లు చెప్పాం, నేను చాలాసార్లు చెప్పాను, నా మట్టుకు నేను చెప్పాను, మాయ ప్రార్థనకు రామాయ, ప్రార్థనకు రామాయ, ప్రార్థన. మేము ఆయనతో మేము మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకనంటే వారు లోకానుసారంగా జీవించేవారు కాబట్టి వారికి మాకు ఏముండేది కదనంటే సంబంధం ఉండేది కాదు. ఇంకొక మాట చెప్తారు, చాలామంది అనేవారు, మీరు మేనమామలతో మాట్లాడరు కనుక మీ బంధువులకి మీకే ఐక్యత ఉండదు, మీకే సహవాసం ఉండదు. ప్రభు చెప్తున్నాడు ఏంటనంటే, అవిశ్వాసితో విశ్వాసి వాళ్ళెక్కడ, అవిశ్వాసితో. ఒకవేళ మేనమామే మారాడు కాబట్టి ఇప్పుడు ఆయనతో ఏం పెట్టుకోవచ్చు అంటే, ఆయన మారే వరకు అతని కొరకు మనం ఏం చేయాలని అంటే ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ వ్యక్తి మారి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనము కలిసి జోడీగా మనము దేవుని పరిచర్యలో సాగొచ్చు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, మరి ఎంతమందికి ఈ మాటలు అర్థమైనయో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. ఈ లోకములో అవిశ్వాసతో ఏమై ఉండకూడదటండి. చూడండి, ఇంకొక మాట చెప్తాను, ఇది చెప్పకపోతే మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి కాబట్టి ఈ మాట చెప్పాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. తల్లి మారు మనసు పొందలేదు, లేదా తండ్రి మారు మనసు పొందలేదు, కానీ మనం మారు మనసు పొందాం. కాబట్టి తండ్రి విధులు ఏమవుతున్నాయో అవి మనం ఏం చేయాలి, నెరవేర్చాలి. ఎందుకని మనం మారు మనసు పొందాం అంటే, తల్లిని చూడవలసింది తల్లిని చూడాలి, పిల్లలను చూడవలసిన పిల్లలు చూడాలి, భార్యను చూడవలసిన భార్య చూడాలి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి, కానీ వారి క్రియల్లో మాత్రం పాలు పంపులు పొందాలి. వారితో సహవాసము చేయకూడదు. అంటే ఆహారం పెట్టవలసింది కాబట్టి పెట్టాలి, పోషించగల కాబట్టి పోషించాలి. కానీ ఒకవేళ మారు మనసు పొందితే కలిసి ఏం చేయాలట, సహవాసాన్ని చేయాలి. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది, వారు మార్పు చెంది ప్రభులోకి వస్తే వారిని చేర్చుకోవాలి, వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారికి ఇవ్వాల్సినవి అన్నీ ఇవ్వాలి. ప్రియులారా ఇంకొక విషయం, తల్లిదండ్రులు గౌరవించకపోతే, కాదు బిడ్డలను గౌరవించకపోతే వారి ఆస్తిని ఎలా తీసుకుంటాం,
అమ్మ వారు సంపాదించిన ఆస్తి మనం ఎలా తీసుకుంటాం? కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది కనుక వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, కానీ వారి క్రియల్లో మనం ఏం చేయకూడదని అంటే పాలు పంపులు పొందకూడదు. రండి ప్రియులారా, ఒకవేళ మరి వ్యక్తిగతంగా అడుగుతానంటే నన్ను అడగొచ్చు. నేను ఇంకా మీకు ఏ విధంగా మీకు అర్థమవుతుందో చెప్తే ఆ విధంగా నేను చెప్తాను. 6వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తానండి. మనము దేవునికి ఏమై ఉన్నామనంటే 6వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడనంటే మనము ఇంకో మాట చెప్పి అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమీ పొందిక. కాబట్టి మనము విగ్రహములతో ఏం కలిగి ఉండకూడదటండి? పొందిక కలిగి ఉండకూడదు. వాటితో మనము ఏకీవించే వారంగా ఉండకూడదని నేను చెప్తున్న మాట కాదు. ఆయన్ని వెంబడించేవారు ఇలాగ ఉండాలట. మళ్ళీ చదువుదాం చూడండి. ఈ మాట చదివించేసి ప్రార్థన చేస్తానండి. ప్రియులారు మళ్ళీ చదువుకుందాం. ఇందాక చదువుకున్నాం కదా, ఏమనంటే నాకు శిష్యుడిగా ఉండకూడదు అని అంటూ ఉన్నారు. ఏమంటున్నారు చూడరమ్మా, లోకాసు వార్త 14:26 వచనం, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెండ్లను తన ప్రాణముతో సహా దేశించుకుంటే వాడు నాకేమై ఉండడంటే అండి కాబట్టి మనం దేశించవలసినవి దేశించాలి, విడిచిపెట్టాలి. అప్పుడు పరలోక రాజ్యానికి మనం ఏమో ఉంటామంటే వారసులుగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, అర్థమవుతే కనుక మనము అనుసరిద్దాం. మేము విడిచిపెట్టామని అంటలేదు, వారి క్రియలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు వారు మారేదాకా ఎదురు చూడాలి. వారు మారు మనసు పొందేదాకా ఎలా తెలుస్తుంది మారారా లేదని ఎలా తెలుస్తుంది? వారి క్రియలు, వారి మాటలు, వారి తత్వము మనకేమవుతుంది? తెలుస్తుంది. ఓహో, మాటలు బాగున్నాయి, నడక బాగుంది, పద్ధతిగా ఉంది, గౌరవంగా ఉంది, మారాడు అనుకొని ఆ వ్యక్తితో ఏం చేయాలి? సహవాసం. అయినా ఓ పక్క గమనిస్తూనే ఉండాలి. ఎందుకనంటే విశ్వాస అవిశ్వాస, ప్రభువుని నమ్మిందా నమ్మలేదా, విశ్వాసంగా ఉంటుందా అవిశ్వాసంగా ఉంటుందా అని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ ఆ వ్యక్తితో మనం సహవాసంలో సాగాలి. అలా కాకపోతే మనం నష్టంలో పడతాం అని ప్రభు చెప్పగానే చెప్తుంది. ఇవన్నీ నేను ఇవన్నీ ధ్యానించి చదువుకొని నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాను. ప్రియులారా, విడిచిపెట్టాలి, సరిచేయవలసినవి సరిచేయబడాలి. ఇది ప్రభు చెప్పిన. విడిచిపెట్టకపోయిన ఎడల మనం ఆయనకు శిష్యులుగా ఉండము, పరలోకములో మనం ప్రవేశించం. కాబట్టి అలాగ సాగుదాం. ప్రభు మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఒకసారి మనం పరిచయం చేసుకుందాం, ముగించుకుందాం. ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని వెళదాం. 2 అంశాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడారు. అమ్మా ప్రార్థన. పరిశుద్ధుని కొందనాలు, నీ స్తోత్రాలు. ఇంతవరకు సహాయపడ్డారు. మిగులున్న సమయం దేవునికరంగా చేయండి. నీ గ్రంథములు